పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఇదే రోజున పుష్ప 2 దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది, సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రికార్డ్స్తో మాత్రమే కాదు, ఒక పెద్ద ఇష్యూతో, ఒక పెద్ద కాంట్రవర్సీతో కూడా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకానొక సమయంలో ఎంత పెద్ద సమస్య అయిందో అల్లు అర్జున్ మీద కేసు అయింది కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతేడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ వెళ్తే అక్కడ తొక్కిసలాట జరగడం, అక్కడ ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఒక చిన్న బాబుకి తీవ్రంగా గాయాలవ్వడం, ఇదంతా మనకు తెలిసిందే. అయితే అప్పుడు ఆ బాబుకి కొంత కాంపన్సేషన్ ఇచ్చారు, ఒక 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అప్పుడు ట్రీట్మెంట్కి అయిన ఖర్చు కూడా చివరికి అల్లు అర్జునే పే చేయాల్సి వచ్చింది. ఇక అక్కడితో ఆ ఇష్యూ అయిపోయింది కదా అని అందరూ అనుకున్నారు. సినిమా తర్వాత పెద్ద సక్సెస్ అయింది, రికార్డ్స్ క్రియేట్ చేసింది. కానీ అప్పటి ఆ గుర్తులు, లేదంటే అప్పుడు వాళ్ళకి జరిగిన నష్టం ఇంకా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. ఆ కుటుంబం ఇంకా ఆ పెయిన్ నుంచి కోలుకోలేదు, ఆ నష్టం నుంచి ఇంకా కోలుకోలేదు. సినిమా అయిపోయింది, కొత్త సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్, కేసు అయిపోయింది, అంతా కాంప్రమైజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. అందరి పరిస్థితి బాగానే ఉంది, కానీ ఆ కుటుంబం మాత్రం ఇంకా కోలుకోలేదు. ఆ బాలుడు, అప్పుడు గాయాల పాలైనటువంటి ఆ బాలుడు ఇప్పటికీ కూడా అన్నం తనంతట తాను తినలేని పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉలుకు పలుకు లేకుండా అలా పడిపోయి ఉన్నట్లుగా తెలుస్తుంది శ్రీతేజ్. కనీసం ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడట. ట్రీట్మెంట్కి నెలకి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే అప్పుడు శ్రీతేజ్ పేరు మీద 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అల్లు అర్జున్. ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోవట్లేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, నెలకి 1,50,000 ఖర్చు అవుతుంది, వాళ్ళు ఇచ్చిన 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఇలా బాబులో పురోగతి కనిపించడం లేదు, ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించడం లేదంటూ ఆ తండ్రి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ నౌ? కేసు అయింది, పెద్ద ఇష్యూ జరిగింది. అల్లు అర్జున్ మీద కేసు పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వం మీద చాలామంది గొడవ చేశారు, లేదంటే అల్లు అర్జున్ది తప్పని మరికొంతమంది అన్నారు. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. బట్ ఇప్పటికీ సఫర్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది, రికార్డ్స్ కొట్టింది, డబ్బులు బాగా వచ్చాయి, తర్వాత నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, అంతా అయిపోయింది. బట్ స్టిల్ ఆ ఫ్యామిలీ సఫర్ అవుతూనే ఉంది. స్టిల్ ఆ బాలుడి పరిస్థితి అలాగే ఉంది. తనంతట తాను తిండి తినలేకపోతున్నాడు, ఎవరిని గుర్తుపట్టడం లేదు, ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించడం లేదు. ఆ తండ్రి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ జరిగిన నష్టం ఎలా పూడ్చగలుగుతారు ఇప్పుడు? Who is responsible for this suffering, endless suffering? And what is the solution for this endless suffering? I'm not trying to blame anyone. ఇక్కడ ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి కారణం అని నేను చెప్పడం లేదు. నేను ఆ బాలుడి పరిస్థితిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. I don't say Allu Arjun have to take responsibility now. అతను ఏదో చేయాలి, వీళ్ళు ఏదో చేయాలి, వాళ్ళు ఏదో చేయాలని నేను చెప్పడం లేదు. బట్ దేర్ మస్ట్ బి సమ్ సొల్యూషన్ ఫర్ దిస్. అలాగే ఆ బాలుడు ఇక సఫర్ అవుతూ ఉండాలా, ఆ కుటుంబం అలాగే సఫర్ అవుతూ ఉండాలా? ఆ ఇచ్చిన డబ్బులతో వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయా? అతని ఆరోగ్యం బాగుపడుతుందా? సో దిస్ ఈస్ ద రియల్ క్వశ్చన్ నౌ. సో ఇప్పుడు అసలు ఆ బాలుడి కండిషన్ని ఎలా మెరుగుపరచాలి, అసలు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఒక పెద్ద సక్సెస్కి 1 year అయింది, ఒక పెద్ద ట్రాజడీకి కూడా 1 year అయింది. 100,000 కోట్లు సంపాదించుకున్నారు ఒక పక్క, ఇంకో పక్క ఆ కుటుంబం ఇప్పటికీ ఆ 1 year నుంచి సఫర్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ బాలుడి పరిస్థితి మెరుగవట్లేదని ఆ తండ్రి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోవడం లేదంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అసలు ఏం అడుగుతున్నారు? ఆ కుటుంబం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళ కండిషన్ ఏంటి అసలు? దుర్ఘటన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఆ దుర్ఘటన ఒక మాయని మచ్చగానే మిగిలిపోద్ది. ఆ దుర్ఘటనలో ఆ తొక్కిసలాటలో ఒక బాలుడి తల్లి మరణించింది. ఆ బాలుడు
ప్రాణాలతో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉలుపు పలుకు లేకుండా ఒక జీవోత్సవం లాగానే ఉంటున్నాడు అని చెప్పడానికి కూడా బాధేస్తుంది. అలాంటి స్థితిలో ఆ బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు అల్లు అర్జున్కి వీరాభిమాని. ఆ సినిమా ప్రీమియర్ షోకి వాళ్ళు సకుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ దుర్ఘటన జరిగింది. ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ ఘటన ఎవరిని మర్చిపోలేని ఘటన, ఎవరు మర్చిపోలేని ఘటన. ఆ ఘటనకు బాధ్యులు అంటూ అల్లు అర్జున్ని, అలాగే థియేటర్లో ఉన్న థియేటర్ యాజమాన్యాన్ని, అలాగే సిబ్బందిని కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు తర్వాత విచారించారు. తర్వాత బెయిల్పై వాళ్ళు బయటకు వచ్చారు. సో ఆ బాలుడికి కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఖరీదైన వైద్యాన్ని కూడా అందించారు. చాలా నెలలు ఆ బాలుడు హాస్పిటల్లో వైద్యాన్ని పొందారు. అయినప్పటికీ కూడా ప్రాణాలు అయితే దక్కాయి, కానీ ఇప్పటి వరకు కూడా సామాన్య స్థితికి ఆయన చేరుకోలేకపోయాడు, కోలుకోలేదు. ఆయన ఆరోగ్యం ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయింది. ఎవరిని గుర్తుపట్టలేని అచేతన స్థితిలో ఆ బాలుడు ఉంటున్నాడు. సో హీరో, దర్శకుడు, నిర్మాతలు అందరూ ఆర్థిక సహాయం అయితే చేశారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి కూడా ఆయన వైపు నుంచి, ఆయన ట్రస్ట్ నుంచి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఎంత ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ కూడా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు పోడ్చలేరు. ప్లస్ ఆ బాలుడి పరిస్థితి ఏంటి? ఆ బాలుడిని ఇప్పుడు ఆ తండ్రి చూసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా పసిపిల్లవాడికి తినిపించినట్లుగా నోటికి ఆహారాన్ని అందించాల్సిన పరిస్థితి. కనీసం గుర్తుపట్టని పిల్లవాడు, పలకడు, ఉలకడు. అలాంటి పిల్లవాడిని 24 గంటలు ఆయన సంరక్షించుకుంటున్నాడు. అలాంటి పిల్లవాడిని చూసుకుంటూ ఆయన దిగులు పడుతున్నాడు. ఇప్పటికి కూడా ఆ బాలుల్లో సామాన్య స్థితికి వచ్చే లక్షణాలు ఎక్కడ కనిపించట్లేదు అని ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కి షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేశారు, షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికి కూడా అలాగే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖర్చు అయితే చాలా ఎక్కువగా, భారీగానే అవుతున్నట్టుగా ఉంది. దాదాపు నెలకి 1.5 లక్షలు ఖర్చు అవుతున్నాయంటూ కూడా ఆయన బాలుడి తండ్రి చెప్తున్నట్టుగా తెలుస్తోంది, భాస్కర్ అనే అతను. సో ఇప్పటికి కూడా అల్లు అర్జున్ ఇంకా ఆ బాలుడి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నాడా అనేది ఒక అనుమానంగానే ఉంది. సో వీళ్ళ వైపు నుంచి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో, నష్టపరిహారం అనుకోవచ్చు, కాంపెన్సేషన్ అనుకోవచ్చు, ఆ బాలుడికి పేరు మీద కొంత డిపాజిట్ చేశారు. ఇవన్నీ జరిగినప్పటికి కూడా ఎక్కడ కూడా ఆ బాలుడి ఆరోగ్యం కుదుట పడలేదు. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు పోర్చలేకపోయారు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం అయినప్పటికీ కూడా మార్పు రాకపోవటం నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి, చాలా శోచనీయం. ఆ తండ్రి ఇప్పటికి కూడా మనోవేదంతోనే ఉన్నాడు. ఇంకా అల్లు అర్జున్ వైపు నుంచి తనకి ఆర్థిక సహాయం వస్తుందేమో అని ఆయన ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇంకా సహాయం అవసరం ఉంది ఆ కుటుంబానికి, ఆ బాలుడికి. ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆ బాలుడి పరిస్థితి ఇంకా ఇలాంటి కండిషన్లో ఉంది. ప్రభుత్వం ఆదుకుంటుందా, లేకపోతే అల్లు అర్జునో లేకపోతే ఆ సినిమా టీం ఆదుకుంటారా అనేది పక్కన పెడితే, దే నీడ్ సమ్ సపోర్ట్, దే నీడ్ మోర్ సపోర్ట్. ఈ విషయంలో ఏదో ఒకటి జరగాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, హీరోలైనా స్టార్స్ అయినా సరే దే షుడ్ బి మోర్ కేర్ఫుల్. గతంలో అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం చాలా రూడ్గా వ్యవహరించిందని కొంతమంది అభిప్రాయపడ్డప్పటికీ ద అటర్ ట్రూత్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇదే ఘటన ఇంకొక దేశంలో ఎక్కడైనా జరిగితే, ఏ అమెరికాలోనూ జరిగితే చాలా పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి అక్కడ, యాజ్ పర్ దోస్ లాస్. మన దగ్గర చాలా విషయాల్లో చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు కాబట్టి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏమీ జరగనంత వరకు ఏమీ కాదు, కానీ ఏదో ఒకటి జరిగితే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెర మీదకి వస్తాయి, రావాలి కూడా ఖచ్చితంగా. కాకపోతే ఇప్పటికైనా ఒక విషయంలో రియలైజ్ అవ్వాలి, ఇండస్ట్రీ షుడ్ రియలైజ్ ఒక విషయంలో ఏంటంటే, హీరోలు ఎవరైనా బయటకు వచ్చి మీకోసం 100 మంది 1000 మంది అభిమానులు వచ్చి ప్రీమియర్ షోలు